హలో గైస్, గోవాలో కెసినోకి ఎలా రీచ్ అవ్వాలి, దాని ఎంట్రీ టికెట్స్ ఎంత, లోపలికి వెళ్ళాక ఏమేమి ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి అవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఫుల్ గా చూసేయండి. గోవాలో కెసినోకి వెళ్ళాలంటే మాత్రం గోవా క్యాపిటల్ అయిన పనాజీలో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. మీకు షిప్స్ కనిపిస్తున్నాయి కదా, వచ్చేపాటికి కెసినో షిప్స్. ఇవి షిప్ లోనే ఉండటానికి గల కారణం ఏంటంటే మన ఇండియన్ లా ప్రకారం గ్యాంబ్లింగ్ అనేది ఇండియన్ ల్యాండ్ మీద జరగకూడదు, కాబట్టి ఇది ఆఫ్ షోర్ లో ఉండేది అని చెప్పని ఈ విధంగా పెద్ద పెద్ద షిప్లు తీసుకొని ఇందులో కెసినో కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేపాటికి కెసినో ఎంట్రీ. దీని లోపలికి వెళ్ళాక మనకి టికెట్ ప్రైస్ అంతా లోపల ఏ విధంగా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఇప్పుడు డెల్టన్ జాక్ కెసినోకి వెళ్ళబోతున్నాం. దీని ఎంట్రీ ఫీజు వచ్చేపాటికి 2500. మేము లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్నాక మా చేతికి ట్యాగ్ వేసి మమ్మల్ని చిన్న బోట్ ఎక్కించారు. బోట్ అంతా ఫిల్ అయ్యాక జర్నీ స్టార్ట్ చేసి లోపల ఉన్న పెద్ద షిప్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం వెళ్ళబోయే షిప్ ఇదే. ఈ షిప్ లో మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఏ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే మాత్రం ఫుల్ వీడియో చూడండి. కెసినో దగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, అసలు వీడియో తీయడానికి ఒప్పుకోరు. కానీ రిస్క్ చేసి నేనే మీకు చూపించడం కోసం ఈ వీడియో తీసాను. వన్స్ లోపలకి ఎంటర్ అయ్యాక మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత. మీకు ఏదైనా కానీ మీ ట్యాగ్ ని బట్టే మీకు సర్వ్ చేస్తారు. ప్రతిరోజు ఈవినింగ్ ఈ షిప్ లో ఈవెంట్స్ ఉంటాయి. ఓన్లీ కెసినో మాత్రమే కాకుండా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఈవెంట్స్ చాలా నచ్చుతాయి. నేనైతే ఈ ఈవెంట్ లో చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఈవెంట్ వచ్చేపాటికి మిడ్ నైట్ 12 వరకు జరుగుతాయి. నాకు అన్నిట్లో కల్లా నచ్చింది ఏంటంటే లైవ్ ఆర్కెస్ట్రా. ఆ లైవ్ ఆర్కెస్ట్రాలో మేల్ వాయిస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్షిప్ గురించి ఆ సాంగ్ పాడాడు, అది మీరే అనండి ఒకసారి ఎలా పాడాడో. మనోడు వాయిస్ కి షిప్ మొత్తం మారిమోగిపోయింది. అంతా కోరస్ అందుకున్నారు ఆ సాంగ్ కి. ఇంకా మేము కెసినోలో ఏమేం చేసామో తెలుసుకోవాలంటే మాత్రం మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, అది చూసేయండి. మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని కూడా లైక్ చేయండి.